చూడబోతున్నాం శ్రీ వావిలాల గోపాలకృష్ణ మెమోరియల్ పార్క్ ఇన్ సత్తెనపల్లి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? చక్కగా గుసా ఇచ్చి కొడితే మన సత్తెనపల్లి రైల్వే స్టేషన్ నుండి రోజు వెళ్ళే రూట్లో ఖచ్చితంగా టర్నింగ్లోనే ఉంటుందన్నమాట. ఇందులో ఏముంటాయి ఏంటి అందాలు మొత్తం లోనికి వెళ్ళిపోతాము. మరి ఆర్ యూ రెడీ? దీని టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 7 నుండి మార్నింగ్ 9 వరకు ఉంటుంది. ఫస్ట్ రెండు వచ్చేసరికి మనం ఫస్ట్ గేట్ నుండి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇది ఈవినింగ్ 4 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది అనమాట. చూసారా, ఇదైతే మన ఫస్ట్ పార్క్ గార్డెన్ అనమాట. ఇది చూసుకున్నట్టయితే మనం గార్డెన్ చూస్తే ఫోటోషూట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే కూడా చాలా విధంగా ఎన్టీఆర్ గార్డెన్ సత్తెనపల్లిగా కూడా ఉందన్నమాట. ఇది నారా చంద్రబాబు నాయుడు చేత ఓపెన్ చేయబడ్డది. అవర్ ప్రజెంట్ సీఎం అనమాట, ది గ్రేట్ హానరబుల్ సీఎం. ఈ రోజుల్లో డెవలప్మెంట్ అంటే ప్రాముఖ్యత, డెవలప్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అని కూడా చెప్పొచ్చు. ఈరోజు అమరావతిని కూడా ఎక్సలెంట్గా డెవలప్ చేస్తున్నాడు. అలాంటి గ్రేట్ వండర్ఫుల్ పార్క్ మన సత్తెనపల్లిలో ఉన్నందుకు మనం చాలా గర్వకారణంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక పార్క్ వాకింగే కాదనమాట. ఇక్కడ గార్డెన్ స్టైల్ కానీ ఫోటో స్టైల్ కానీ ఫోటోషూట్కి ఎంత మెమొరీ ఎంత తీసుకున్నా కూడా చాలా తక్కువ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాకింగ్ ట్రాక్ అంటే రన్నింగ్ ట్రాక్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. ఇంకా మనం చూసుకుంటే ఈ గార్డెన్ కూర్చోడానికి బెంచెసెస్ కానీ లేదా చిల్డ్రన్స్ ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్స్ కానీ ఇలాంటి నెంబర్ ఆఫ్ వండర్ ఆఫ్ ఉన్నాయి అనమాట. ఇంకా లోనికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఓకే, ఇక్కడ చూసుకుంటే చక్కగా చల్లటి ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ మనం చూసుకుంటే బీచ్ కూడా చాలా పెద్దగా విశాలంగా చల్లటిగా ప్రకృతి చాలా అందంగా ఉందన్నమాట. చూసుకుంటే మనం వాకింగ్ అందరూ చూస్తానికి ఫుట్పాత్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. ఇక్కడ ప్రైవసీగా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేదా జంటగా భార్యాభర్తలు ఇద్దరు ఎవరైనా వచ్చినా కానీ ఒక 1 అవర్ నుండి 2 అవర్స్ నుండి హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి వండర్ఫుల్ ప్లేస్ అనమాట ఇది. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇటు చూపించండి ఒకసారి. ఈ రూట్ నుండి ఫస్ట్ గేట్ నుండి ఎంటర్ అయిన తర్వాత జస్ట్ రైట్ సైడ్ కానీ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ రైట్లో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ కార్నర్లో మనం గమనించవచ్చు చిల్డ్రన్ అనమాట. చిల్డ్రన్ గేమ్స్కి కేటాయించున్నారనమాట. ఇక్కడ పిల్లలతో కూడా ఎక్కువ కాలక్షేపం చేయడానికి చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పిల్లలు ఆడుకోవడానికి చాలా అరేంజ్మెంట్ చేసి ఉన్నారనమాట. గార్డెన్ కానీ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను నాకు. ఇదంతా చిల్డ్రన్స్ కోసం కేటాయించారనమాట. పిల్లలకి ఎటువంటి దెబ్బలు ఎటువంటి ఫ్లోర్ మీద దూకిన జంపింగ్ చేసిన ఎటువంటి దెబ్బలు తగలకుండా స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వండర్ఫుల్గా ఉందన్నమాట. మీరు ఎప్పుడు చూడకపోతే కంపల్సరీగా ఈ వావిలాల గోపాలకృష్ణ పార్క్ మాత్రం సత్తెనపల్లిలో ఉందన్నమాట. ఎక్సలెంట్గా ఒక్కసారైనా దీన్ని వచ్చి విజిట్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ ఏరియాలో మన పల్నాడు డిస్ట్రిక్ట్లో ఇంత మంచి వండర్ఫుల్ పార్క్ అనేది ఎక్కడా లేదనమాట. ఓకేనా? ఇదే ఏరియాలో మనకి వాటర్ ట్యాంక్ కూడా కానొస్తామన్నమాట. దీని నుండి మున్సిపాలిటీ ఏరియా కూడా వాటర్ సప్లై చేయడం జరుగుతుందన్నమాట. మనం చూసుకున్నట్టయితే అండర్గ్రౌండ్ పైప్ లైన్స్ ద్వారా మనకి మున్సిపాలిటీ వాటర్ కూడా ఎంతో సప్లై చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. అంటే ఇక్కడ ఉన్న గార్డెన్ని మనకి చాలామంది వేస్ట్గా ఉంచుతారు. అలాంటి వేస్ట్ని కూడా ఇక్కడ మనకి ఇంతకుముందు ఒక 5 years 10 years బ్యాక్ చాలా చెట్లతో నిండిపోయి ఉండేది అనమాట. అలాంటిది పార్కుని ఈరోజు చూసారా ఎంత వండర్ఫుల్గా డెవలప్ చేసి నేటి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం చూడాలి. ఓకేనా? ఇంకా ఇది మనం చూస్తుంటే ఫోటోషూట్ కానీ న్యూలీ మ్యారేజ్ చేసుకొని చాలామంది లొకేషన్స్ కానీ లేదా ఫోటోషూట్ చేయడానికి ఎంతో ఆసక్తి ప్రీ వెడ్డింగ్ అని ఆఫ్టర్ వెడ్డింగ్ అని ఇలా చాలా చేస్తూ ఉన్నారు. అలాంటి వాటిలో ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వచ్చు అనమాట ఈ పల్నాడు డిస్ట్రిక్ట్లో. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే గార్డెన్స్ చూసారా, ఇక్కడ మన బెంచెస్ కానీ లేకపోతే వండర్ఫుల్గా ప్రతి ఒక్కటి టెక్నాలజీకి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అప్డేట్ చేయబడి ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎటువంటి ఎవరికి బోర్ కొట్టకుండా అంటే పసిపిల్లల కాడ నుండి 60 సంవత్సరాలు వచ్చిన వృద్ధుల వరకు కూడా ఈ పార్క్లో ఎంతో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనం చూసుకున్నట్టయితే చూడండి, రన్నింగ్ వాకింగ్ ట్రాక్ కానీ స్లో మోషన్ వీడియోస్ కానీ ఇక్కడ చేసుకోవడానికి చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఫోటోషూట్కి కూడా నెంబర్ 1 ప్లేస్గా చెప్పొచ్చు అనమాట. పార్క్ గురించి అసలు ఏంటి విశేషాలు ఏంటి, దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఇలాగా గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడటానికి కూడా ఇక్కడ సహకరించింది అనమాట. పోస్ట్ వెడ్డింగ్ చేసుకోవడానికి చాలా వండర్ఫుల్ ప్లేస్. ఇంకా అందరూ వస్తే చాలా అందాలు అనేది
చిన్న పసిపిల్లలకి అంటే బిలో 10 to 5 to 10 years వాళ్ళకి ఇక్కడ చక్కగా నీట్గా చేశారనమాట. వండర్ఫుల్ వర్కౌట్ చేయడానికి మనం చూస్తుంటే చిన్నపిల్లలు చుట్టూ వాకింగ్ చేసిన తర్వాత ఇక్కడ మంచిగా పిల్లలు చేసుకోవడానికి ప్రయత్నించారు. ఎలా ఎలా చూద్దాం. గోపాలకృష్ణ పార్క్ మనం రైట్ సైడ్ తీసుకొని ఎంటర్ అయిన తర్వాత చిల్డ్రన్ అక్కడ స్టాండ్ చూసాం కదా, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వాటర్ ట్యాంక్ చూసుకున్నట్టయితే వాటర్ ట్యాంక్ చూసుకున్నారు. దాని కింద ఇక్కడ చిల్డ్రన్స్ కోసం కేటాయించారనమాట. రన్నింగ్ అయిపోయిన తర్వాత వర్కౌట్ చేసుకోవడానికి కూడా చాలా వండర్ఫుల్గా ప్లేస్ చేశారనమాట. చిన్నపిల్లలకు 1 to 10 years వరకు ఇక్కడ పిల్లలు ఎదురు ఎంత చక్కగా ఆడుకుంటూ ఉన్నారు వండర్ఫుల్గా. పిల్లలకి మొబైల్ ఇచ్చి అలవాటు చేయకుండా ఇక్కడ పిల్లలకి మంచి హెల్తీ వాతావరణం క్రియేట్ చేయడానికి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అప్పుడు మా చిన్ననాటి కాలం ఎలాంటి ఏమి లేవు అనమాట మేము ఆడుకోవడానికి. కానీ చూసుకున్నట్టయితే ఇది పసిపిల్లల నుంచి చేయాల్సింది బాబు, మీరు ఎక్కడికో దిగాలి. ఇది ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్స్ది అయిపోగానే గార్డెన్ చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ గార్డెన్ అనమాట. ఇక్కడ ప్రశాంతంగా బెంచెసే కాదు, ప్రశాంతంగా గార్డెన్లో కూడా కూర్చోవడానికి చాలా వండర్ఫుల్ ఫెసిలిటీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంకా మనం చూసుకున్నట్టయితే చెట్లు ప్రశాంతంగా చెట్లు కానీ పూల గార్డెన్ చూసారా, ఇక్కడ ఎంత వండర్ఫుల్గా ఉన్నాయి సీనరీ చూడండి. ఫోటోస్ చేయడానికి ఎక్సలెంట్ లొకేషన్లో చెప్పబోతున్నాను. ఈ ట్యాంక్ పైకి ఎక్కడానికి స్టెప్స్ అనమాట. ఓకేనా, దీన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాగా చేశారు. పిల్లలు ఎవరు పైకి ఎక్కకుండా ఇక్కడ కంపను గేట్ల ద్వారా ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ ఐరన్ గేట్ మీరు గమనించినట్టయితే ట్యాంక్ పైకి ఎక్కకుండా దాన్ని క్లోజ్ చేస్తున్నారు అనమాట. చూపించండి, అది గేట్ అనమాట, పైకి వెళ్ళకుండా. చాలా ప్రికాషన్స్ కూడా చాలా వండర్ఫుల్గా తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, అది పెద్ద నెగ్లిజెన్స్ అని కూడా చెప్పొచ్చు. ఇక మనం చూసినట్టు ఇంకా ఏరియాస్ కానీ చూసుకున్నట్టయితే చూస్తారా ఎంత వండర్ఫుల్ పీస్ఫుల్ వాతావరణంలో గార్డెన్ మనం చూసుకుంటే చక్కగా గొస ఇచ్చి కొడితే పార్క్ ఎండింగ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది రూట్ అనమాట, స్టార్టింగ్ ఫస్ట్ గేట్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వచ్చినట్టయితే మనం నేరుగా ఇలా చూసుకుంటే గార్డెన్ నుండి వస్తే మనకి సెకండ్ గేట్ ఎంట్రన్స్కి వచ్చేస్తాం అనమాట మనం. ఓకేనా, వాటర్ పార్క్ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ, అది కూడా చూద్దాం. చూసుకున్నట్టయితే ఇది నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ గేట్ అనమాట ఇది. ఓకేనా, మనం ఫస్ట్ అటు నుండి రైట్ తీసుకొని చక్కగా ఇవన్నీ చూసుకుంటే మనం వచ్చినట్టయితే మనం ఇప్పుడు సెకండ్ గేట్ దగ్గరకు వచ్చి ఉన్నామన్నమాట. సెకండ్ గేట్లో ఇక్కడ ఏముందంటే మామూలుగా చెట్లు కానీ చిన్న చిన్న వార్మప్ గేమ్స్ ఆడుకోవడానికి చాలా అవైలబిలిటీ చేస్తున్నారనమాట. నాకు తెలిసి అక్కడ కానొస్తున్న బొమ్మ వావేల గోపాలకృష్ణ గారు అనుకుంటా, చూద్దాం ఒకసారి. ఇక్కడ స్నాక్స్ కానీ డ్రింక్స్ కానీ ఏదన్నా అల్పాహారం తినాలనిపించినప్పుడు బోర్ కొడతా ఉన్నట్టుగా దానికోసం చిన్న క్యాంటీన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సారీ, ఇప్పుడు అది ఓపెన్ చేసి లేదనమాట, టైం ఏమలేదు. ఇంకా మనం కొంచెం ఎర్లీగా రావడం వల్ల దాన్ని మిస్ అయ్యాం. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉండిద్ది అంటే ఇక్కడ చెప్పారు. ఇక్కడ చూసారా, బల్లాలు కానీ కూర్చోడానికి గమనించారండి. ఇక్కడ బల్లాలు కానీ చూసుకోవడానికి చాలా వండర్ఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, నాకు తెలిసి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, ఎవరు స్మారకంగా దీన్ని ఈ పార్క్ నిర్మించారు అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. వావేల గోపాలకృష్ణ గారు. ఇక్కడ మనం చూడండి, దీన్ని జూమ్ చేయండి సార్, జూమ్ చేయండి. ఇతనే అనమాట వావేల గోపాలకృష్ణయ్య గారు. ఆయన మనం చూసుకున్నట్టయితే ఇతన స్మారకం గుర్తే అనమాట ఈ వావేల గోపాలకృష్ణ పార్క్ అనేది. జననం వచ్చేసరికి 1906లో జన్మించి ఉన్నాడు. మరణం వచ్చేసరికి 2003లో మరణించున్నారనమాట. స్వతంత్ర సమర యోధులు అనమాట. చూడండి, ఇక్కడ మనం బోర్డు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, చూసారా. ఇతర స్మారకమే అనమాట ఈ పార్క్ అనేది. చూసుకున్నట్టయితే సెకండ్ గేట్ అనమాట ఇది.
దీని నుండి ఎగ్జిట్ కూడా అవ్వచ్చు అనమాట. ఓన్లీ ఫస్ట్ గేట్ నుండి ఎంట్రన్స్, ఈ సెకండ్ గేట్ నుండి ఎగ్జిట్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మన దీనికి ఈ విగ్రహం బ్యాక్ సైడ్ మన క్యాంటీన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఓకేనా, మనకు ప్రజెంట్ ఇది తెచ్చలేదు. ఓకేనా, ఇంకా మనకి పైకి కొంచెం ముందుకెళ్ళినట్టయితే ఇక మనకి వాటర్ పార్క్ కూడా అక్కడ మనం చూస్తున్నట్టయితే నాకు తెలిసి అది ఎన్టీఆర్ గారి విగ్రహం అనుకుంటా బహుశా. ఓకేనా, చూద్దాం, ముందుకెళ్దాం. పైకి అనేది మనం మర్చిపోయాం అనమాట. ఇక్కడ మనం ఏదైనా ఫంక్షన్స్ కానీ, బర్త్డే కానీ, ఏదైనా చిన్న మీటింగ్స్ పెట్టుకోవడానికి అక్కడ దూరంగా మనం చూసుకున్నట్టయితే చిన్న ఆడిటోరియంలా కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఓకేనా, ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా చేసుకోవడానికి చాలా ఆడిటోరియంగా, సిట్టింగ్ చేసుకోవడానికి చాలా వండర్ఫుల్గా ప్లేస్ చేస్తున్నారనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మా స్టెప్స్ చూసుకుంటే వండర్ఫుల్గా మనం పార్క్ నుండి డైరెక్ట్గా లాస్ట్లో ఉన్నామన్నమాట. ఫస్ట్ గేట్ నుండి రైట్ తీసుకొని మనం లాస్ట్కి ఇటు వచ్చినట్టయితే ఇటు వాటర్ పార్క్, ఎన్టీఆర్ పార్క్ కూడా కానీ వస్తామండి. ఇక్కడ నాకు తెలిసి బహుశా రన్నింగ్ ట్రాక్ కూడా ప్రొవైడ్ చేసినట్టున్నారు వండర్ఫుల్గా. బహుశా 5 km రన్నింగ్ ట్రాక్ కూడా ప్రొవైడ్ చేసినట్టున్నారు. దీని చుట్టూ మనం కనపడే ఏరియా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ చుట్టుపక్కల ఈ మున్సిపాలిటీ మొత్తం ఆ ఏరియా పైన కానొస్తున్న బిల్డింగ్ దగ్గర నుండి ఇదంతా వాటర్ చుట్టూ చూపించండి సార్. దీని చుట్టూ ఒకసారి ఇదంతా రన్నింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేశారనమాట. చాలామంది వాకింగ్ చేయడానికి కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. ఓకేనా, ఈ ఫోటోషూట్ కూడా చాలా వండర్ఫుల్ లొకేషన్ అనమాట. ముందు అర్జెంటుగా మనం ఎన్టీఆర్ విగ్రహాన్ని చూద్దామండి. త్వరగా వచ్చేయండి, ఎన్టీఆర్ విగ్రహాన్ని చూద్దాం. మనం చూసుకున్నట్టయితే చాలా సీనరీ కోసం చాలా స్ట్రక్చర్స్గా ఆర్కిటెక్చర్ కూడా మంచి ఆర్కిటెక్చర్స్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట ఫోటోస్ చేయడానికి. చూసారా, ఇది చూడండి, ఇది ఎంట్రన్స్ కానీ ఇక్కడంతా మొన్న దీపారాధన చేస్తే కార్తీక మాసంలో లేడీస్ అంతా చేసుకోవడానికి కూడా మంచి ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారనమాట. ఇది మధ్యలో యాక్చువల్గా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఓపెన్ చేసి ఉన్నారు, కోడెల గారి అయితే నాకు తెలిసి. తర్వాత ప్రభుత్వంలో పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఇలా అంతా గడ్డి ఇదంతా వచ్చి ఉండొచ్చు. ఓకేనా, చాలా ఉండొచ్చు. ఇదంతా చూడండి, అక్కడ దూరంగా మనం చూసుకున్నట్టు